నకిలీ డీఎస్పీని అరెస్టు చేసిన చిలకలూరిపేట పోలీసులు. ఉద్యోగాల పేరుతో పలువురిని నమ్మించి మోసగించిన బత్తుల శ్రీనివాసరావు అనే వ్యక్తి. ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం చిలకలూరిపేట వచ్చిన శ్రీనివాసరావు తాను డీఎస్పీనని చిలకలూరిపేట గుండయ్య తోటకు చెందిన దూపాటి భూలక్ష్మికి పరిచయం. భూలక్ష్మి పిల్లలకు పోలీస్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని 5 లక్షలకు ఒప్పందం. నిందితుడికి మొదటగా 30,000 ఇచ్చిన భూలక్ష్మి గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్దకు భూలక్ష్మి తీసుకువెళ్లి నిందితుడు శ్రీనివాసరావు కలెక్టర్ కార్యాలయం బయటే భూలక్ష్మిని ఉండమని చెప్పి శ్రీనివాసరావు కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చి తాను కొని తెచ్చిన పోలీసు దుస్తులు, లాఠీ, టోపీ, కొడుకు పేరుతో ఉన్న పోలీసు బ్యాడ్జిని తెచ్చి భూలక్ష్మికి ఇచ్చిన శ్రీనివాసరావు తిరిగి చిలకలూరిపేట వచ్చి తన కొడుక్కి పోలీసు ఉద్యోగం వచ్చిందని బంధువులు, ఇంటి పక్కన వారికి చెప్పిన తల్లి భూలక్ష్మి. డబ్బులు ఇస్తే పోలీసు ఉద్యోగాలు రావని భూలక్ష్మికి చెప్పిన బంధువులు, పక్కింటి వారు మోసపోయినట్లు గ్రహించి చిలకలూరిపేట పోలీసులను ఆశ్రయించిన బాధితురాడు భూలక్ష్మి, నిందితుడు బత్తుల శ్రీనివాసరావు.